హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎక్కడైనా సరే దెబ్బలాడుకొని మొగుడు పెళ్ళాలు ఉంటారా? అస్సలు ఉండరు. దెబ్బలాడుకునే వాళ్ళే మొగుడు పెళ్ళాలని అర్థం. ఎవరుంటారని దెబ్బలాడుకోకుండా? మొగుడు పెళ్ళాలంటేనే దెబ్బలాడుకోవాలి, అంతే. కొంతమంది ఏమంటారంటే, నేను మా ఆయన అస్సలు వాదించుకోం, దెబ్బలాడుకోవడం అనేది అసలు జరగదు. మేము ఒకళ్ళ అభిప్రాయాలకు ఒకళ్ళు చాలా విలుచుకుంటాం, ఎంతో ప్రేమగా ఉంటాం. ఆయన చెప్పింది నేను ఎస్ అంటాను, నేను చెప్పింది ఆయన ఎస్ అంటారు. ఇవన్నీ మీతో అన్నారనుకోండి, వాళ్ళు మీ చెవిలో పువ్వులు పెడుతున్నట్టు అర్థం. ఎప్పుడైనా మీరు పార్టీల్లో చూడండి, కొంతమంది మొగుడు పెళ్ళాలు ఒకటే జోవియల్గా ఉంటారు, ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు, జోకులు వేసేసుకుంటుంటారు, విపరీతమైన ప్రేమగా ఉంటారనమాట పార్టీల్లో. అదంతా మనకి చూపించడం కోసం ఆ ప్రేమ అనమాట. అది చూసి మనం వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారనుకుంటే మాత్రం అది శుద్ధ అబద్ధం. మీ పెళ్ళ ఏముంటుంది చూసారా, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ప్రేమగా ఉన్నారో, మీరు ఉన్నారు అంటుంది. అప్పుడు ఊరుకుంటారా మీరు? అబ్బే, వాళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తుంటే వాళ్ళు మనకంటే ఎక్కువ దెబ్బలాడుకునే రకంలో ఉన్నారు అని అంటారు. అంతే, అదంతా డ్రామా. మొగుడు పెళ్ళాలు ఏ విషయం మీదైనా దెబ్బలాడుకుంటే చాలా లాభాలు ఉన్నాయి, చాలా, మామూలుగా కాదు. అదేంటి, మొగుడు పెళ్ళాలు దెబ్బలాడుకుంటే లాభాలా అని అంటున్నారా? అవునండి. దెబ్బలాడుకున్నారనుకోండి, 2-3 గంటలు మాట్లాడుకోరు, లేదా 2-3 రోజులు కూడా మాట్లాడుకోరు. అప్పుడు ఎంత టైం మనకి ఎంత హాయిగా ఉంటుంది. మనం క్రికెట్ మ్యాచ్ హాయిగా స్వేచ్ఛగా చూసుకోవచ్చు, మనకేం అడ్డు తగలదు. అలాగే మన ఫ్రెండ్స్ అందరితోనూ ఫోన్లో హాయిగా మాట్లాడుకోవచ్చు. అది దెబ్బలాడుకోకుండా ఉన్నప్పుడైతే ఫోన్ తీసి మాట్లాడితే, ఏంటి 24 గంటలు ఆ ఫోన్ మీరును ఏంటి అక్కడ నాతో వచ్చేపు మాట్లాడండి అంటుంది. ఏ పని మనల్ని చేసుకొని ఉంది. తర్వాత మనం కూడా ఎంతసేపని ఫోన్లో మాట్లాడతాం, ఎంతసేపని క్రికెట్ మ్యాచ్లు చూస్తాం, ఎంతసేపని టీవీలు చూస్తాం? కుదరదు కదా, ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు తనేమనుకుంటుంది, చూసారా నాతో మాట్లాడిపోతే ఆయనకి ఏం తోచట్లేదు అని అనుకుంటుంది. అలాగే మనం కూడా అనుకుంటాం, నాతో మాట్లాడిపోతే ఆవిడకి ఏం తోచట్లేదు, ఖాళీగా పడింది అని. కాబట్టి ఖాళీగా ఉండడం కోసం ప్రయత్నిస్తాం. మూడు పెళ్ళాలు ఇద్దరూ అదే ఆలోచనతో ఉంటారు. కాబట్టి మీరు మాట్లాడిపోతే నాకేం లెక్కలేదు, నువ్వు మాట్లాడిపోతే నాకేం లెక్కలేదు అనుకుని బిజీగా ఉండడం కోసం ఇంట్లో అన్ని పనులు సర్దిస్తుంటారు అనమాట. ఇల్లంతా సర్దడం మొదలు పెడతారు. ఆ విధంగా ఇల్లు క్లీన్ అయిపోతుంది. ఇది లాభమే కదా. మొగుడు తనకిష్టమైన ఫుడ్ స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసుకుని తినొచ్చు. అసలు ఏనాడైనా ఆవిడ స్వేచ్ఛ ఇస్తుందా మొగుడికి తనకిష్టమైన ఫుడ్ తినడానికి? అబ్బే, 24 గంటలు ఆవిడ ఛాయిసే, ఆవిడకి ఏమి ఇష్టమో అదే ఆర్డర్ చేయాలి. ఇప్పుడు మాట్లాడలేదు అనుకోండి, హాయిగా తనకిష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు, చక్కగా తింటాడు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మూడు పెళ్ళాలు ఇద్దరు దెబ్బలాడుకుంటే ఇంటి వాతావరణం చాలా గంభీరంగా ఉంటుంది. దానివల్ల ఏం లాభమో తెలుసా? పిల్లలేమో, నాన్న మేము మాల్కి వెళ్తాం, నాన్న మేము సినిమాకి వెళ్తాం, నాన్న మేము ఇంకా అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, డబ్బులు ఇవ్వండి అని అడగరు. వాడికి ధైర్యం చాలదు, ఎందుకంటే వాతావరణం గంభీరంగా ఉంటుంది. నోరు మూసుకుని మూల పడి ఉంటారనమాట. అంతేకాదు, పిల్లలకి ఏదైనా చెప్పామనుకోండి పని, వాళ్ళు అసలే భయంతో బిగుసిపోయి ఉంటారు, ఏమన్నా చేయకపోతే తిడతారని ఉరుకులు పరుగుల మీద మనం చెప్పిన పని చేసి పెట్టేస్తారనమాట. ఇవి లాభాలు. ఇంకోటి ఏంటో తెలుసా? ఎన్నాళ్ళని మాట్లాడుకోకుండా ఉంటారు, ఓ 2 రోజుల తర్వాత మెల్లగా దగ్గర అవుతారు. అలా ఇద్దరు దూరంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి. అలా దగ్గరైనప్పుడు వాళ్ళకి ఎంతో ఆనందం, మళ్ళీ కలిసిపోయామని చచ్చేంత ఆనందపడిపోతారు. ఆ విధంగా ఎన్ని లాభాలు చూసారా? వాళ్ళ ప్రేమ కూడా వాళ్ళకి పెరుగుతుంది మధ్య మధ్యలో అలా మాట్లాడుకోవడం మానేస్తే. కాబట్టి మూడు పెళ్ళాలు మీరు అప్పుడప్పుడు కాస్త దెబ్బలాడుకోండి, బాగుంటుంది చాలా. కానీ విడాకుల దాకా వెళ్ళేదాకా మాత్రం దెబ్బలాడుకోకండి. అర్థమైంది కదా? లైట్గా దెబ్బలాడుకోండి.